ఈరోజు ఏప్రిల్ 22, 2024 ఇయర్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక సంచలన తీర్పు. ఒక 14 years గర్ల్ రేప్ విక్టిమ్ 30 weeks ఆఫ్ హర్ ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయమని చెప్పేసి డాక్టర్స్ను ఆదేశించడం జరిగింది. దీనికి గల కారణం, ఎప్పుడైతే ఆ అమ్మాయి సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగిందో 14 years అంటే 18 years లోపు ఎవరైనా కూడా ఒక మైనర్ గర్ల్ కాబట్టి ఖచ్చితంగా ఆమె యొక్క సెక్షువల్ ఇంటర్కోర్స్ ఏదైతే జరిగిందో దాన్ని రేప్ కింద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి దీన్ని ఉద్దేశించి ఎప్పుడైతే వాళ్ళ మదర్ హైకోర్టును బాంబే హైకోర్టును ఆశ్రయించినప్పుడు బాంబే హైకోర్టు తన హెల్త్ గ్రౌండ్స్ను దృష్టిలో పెట్టుకొని తన యొక్క ప్రేయర్ని డినై చేయడం జరిగింది. దాన్ని వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆ రేప్ విక్టిమ్ యొక్క మదర్ ఎప్పుడైతే సుప్రీంకోర్టులో తన దావా వేసినారో ఈ యొక్క 30 weeks ఆఫ్ హర్ ప్రెగ్నెన్సీని మెడికల్ అబ్జర్వేషన్స్లో ఉంచేసి ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయమనడం, అందులో భాగంగా కోర్టు విచారించినప్పుడు తన యొక్క డెలివరీకి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసే దాంట్లో కొంత మైన్యూట్గా ఉంటుందని చెప్పేసి మెడికల్ డాక్టర్స్ ఆదేశించడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో, ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చినారో ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతూ ఉంది.